బంగ్లాదేశ్‌లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. నిన్న గాక మొన్ననే మనం చెప్పుకున్నాం సంక్షోభం కొత్త మలుపు తిరుగుతున్నట్టుంది. రివర్స్ అవుతోంది. యూనస్‌కి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. దానికంటే ముందు సైన్యం ఇంతవరకు ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా సైన్యం కంట్రోల్ చేస్తూ వచ్చింది. హసీనాని భారతదేశానికి తీసుకొచ్చినటువంటి సైన్యం హసీనా దిగిపోవడానికి కారణం కూడా అదే. అమెరికా సహకారంతో అమెరికా వాడి ఆదేశాలను లేకపోతే చైనా వాడి ఆదేశాలను గాని అది అమలు చేసింది. అమెరికా వాడు అక్కడికొచ్చాడు అంటే, చైనా వాడు సైలెంట్‌గా ఉన్నాడు అంటే, అది అమెరికా కుట్రకి చైనా సహకరించింది ఆ రోజున. సరే అక్కడేదో ఐలాండ్స్ కోసం జరుగుతున్నటువంటి కుట్ర. దానికి చైనా అడ్డుపడాలి లెక్క ప్రకారం. కానీ మరి చైనా ఎందుకు సైలెంట్‌గా ఉందో అర్థం కాలేదు. ఓ పక్కన చైనాకి పట్టుంది ఆ సైన్యం మీదన, బంగ్లాదేశ్ సైన్యం మీదన. అలాగే అమెరికాకి పట్టుంది. మొన్న అమెరికా ఆదేశాల మేరకు హసీనాని భారత్‌కి పంపించి యూనస్ అనేవాడిని అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి హసీనాని పంపించేసి, ప్రజల చేత ఎన్నిక కానటువంటి వాడిని తీసుకొచ్చి నాయకుడిగా పెట్టడానికి స్కెచ్‌లో వీళ్ళ సహకారం ఉంది, సైన్యం సహకారం. ఇప్పుడు వచ్చేటప్పటికి కథ కొత్త మలుపు తిరిగింది. సైనిక చీఫ్ నిన్నగాక మొన్ననే యూనస్‌ని దిగిపోమ్మనమంటాం, అంటే ఎన్నికలు తక్షణం నిర్వహించు అని చెప్పేసి సందేశం ఇవ్వటం. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగినాయి. సైన్యానికి వ్యతిరేకంగా, యూనస్‌కి వ్యతిరేకంగా. యూనస్ ఎలాగా అధికారంలోకి వచ్చాడు? ప్రజా ఉద్యమాలని అడ్డుపెట్టుకుని. ఇప్పుడు ఆ ఉద్యమాలని తర్వాత యూనస్ మళ్ళీ అణిచేశాడు. దాన్ని అణిచేయడం కోసమని మత ఉద్యమాలని రెచ్చగొట్టాడు. మత ఉద్యమాలు రేగి విద్యార్థి ఉద్యమాలు, ప్రజా సమస్యల ఉద్యమాలు అణచివేతకు గురైనవి. ఇప్పుడు ఆ మత ఉద్యమాలకు సంబంధించిన బ్యాచ్ అంతా వెల్ సెటిల్డ్ అయిపోయి చివరికి మత ఉన్మాదాన్ని రేకెత్తిస్తూ ఆ దేశ ప్రజల ప్రాణాలే తీసేస్తూ ఉండేటప్పటికి, అంటే షియా సున్నీల్లో సున్నీల సంఖ్య అక్కడ తక్కువ, షియాలు ఎక్కువ. ఆ సున్నీలు ఇప్పుడు ఆధిపత్యం చలాయించి షియాల మీద దాడులు చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు రివోల్ట్ అవుతున్నారు. దాంతో యూనస్ మీద వ్యతిరేకత క్రమంగా ముదురుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనినే అక్కడ సైనిక చీఫ్ కూడా ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇక రాజీనామాకి సిద్ధపడుతున్నాడు అన్నటువంటి మాట వినబడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.